హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫర్దర్ అకౌంట్స్ అకాడమీ. ఈ రోజు మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి థియరీ పార్ట్ లో కోఆపరేటివ్ సొసైటీస్ లేదా కోఆపరేటివ్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, ఇది ఒక థియరీ పార్ట్. మనకి థియరీ పార్ట్ లో ఇంతకుముందు మనము సోల్ ప్రొప్రైటర్షిప్ గురించి తెలుసుకున్నాము, జాయింట్ హిందూ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనము కోఆపరేటివ్ సొసైటీస్ లేదా కోఆపరేటివ్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అనేవి ఎలా ఉంటాయని చూద్దాం. దానివల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ లాస్ట్ క్లాస్ మనం ఫీచర్స్ గురించి చూసాం. ఇప్పుడు ఈ క్లాస్ మనము అడ్వాంటేజెస్ గురించి చూద్దాం. సో ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం క్లాస్ లో ఈజీగా ఎంతమంది మెంబర్స్ అవసరం అంటే 10 మెంబర్స్ అవసరం. ఆ 10 మెంబర్స్ ఉంటే కింద ఒక ఆర్గనైజేషన్ అనేది వీళ్ళు ఫామ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ ఉంటాయి. అంటే కంపెనీ లాంటి బిజినెస్ తో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువగా ఫార్మాలిటీస్ అనేవి ఉండవు. చాలా సింపుల్ గా ఒక చిన్న రిజిస్ట్రేషన్ తో వీళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. సో దానికి మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఈజీ ఫార్మేషన్ అంటే మినిమం ఎంతమంది కావాలి? 10 మంది కావాలి. మాక్సిమం అనేది ఇక్కడ నంబర్ లేదు. బట్ ఒక్కసారి ఒక 40 మందో 50 మందో 30 మంది 20 మంది ఒకసారి ఫామ్ అయిపోతే వీళ్ళు మళ్ళీ జాయిన్ అవ్వడము వెళ్ళిపోవడం లాంటివి చేయరు. చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి అందరూ ఆమోదించాలి, ఒకరు జాయిన్ అవ్వాలంటే మళ్ళీ వెళ్ళిపోవాలన్న అందరూ చూసుకోవాలి. సో ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి కాబట్టి చాలా వరకు ఏంటంటే ఒకసారి ఫామ్ అయిపోతే అది మళ్ళీ మార్పు చేయడం చేర్పు చేయడం అనేవి ఏమి ఉండవు. 99% ఉండవు, 1 or 2 చేసుకోవచ్చు. కానీ అట్లే ఉండాలని అయితే ఏమీ లేదు. ఓకే, ఎనీహో ఇక్కడ ఏంటి ఫార్మేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. 10 మెంబర్స్ ఉంటే ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు బిజినెస్ అనేది ఇక్కడ కోఆపరేటివ్ ఫార్మ్ అంటే ఒక సొసైటీ లాంటిది ఇక్కడ వీళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డెమోక్రటిక్ మేనేజ్మెంట్. డెమోక్రటిక్ అనగానే మనం ఏమర్థం చేసుకోవాలి? ఎలక్షన్స్. డెమోక్రటిక్ అంటేనే ప్రజాస్వామ్యం ఎలా ఏర్పడుతుంది? ఎలక్షన్స్ ఉన్నాయి అంటే అది ప్రజాస్వామ్యంగానే భావించాలి. సో ఇక్కడ కూడా డెమోక్రటిక్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ కూడా ఒక మెంబర్ మనకు ఎవరో ఒకరి మనం ఒక చైర్మన్ గా కావాలంటే ఆ మెంబర్ ని ఏం చేస్తాము అంటే ఎలక్ట్ చేసుకుంటాం. ఎలక్ట్ అంటే ఎలక్ట్ చేసుకోవడం. సెలక్షన్ వేరు, ఎలక్షన్ వేరు. ఎలక్షన్ అంటే వీళ్ళు ఇద్దరు నిలబడవచ్చు, కాంపిటీషన్ ముగ్గురు నిలబడవచ్చు. ఎవరో ఒకరు నిలబడి మేము ఉంటాము అన్నప్పుడు అందరు సభ్యులు దాన్ని ఓకే చేసి సరే ఉండండి, మీరు మా మేనేజర్ గా లేదా మేనేజ్మెంట్ గా కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులుగా మీరు కొనసాగించండి అన్నప్పుడు ఆ పర్సన్ ఇక్కడ హెడ్ గా ఉంటారు. వాళ్ళ కింద మిగతా సొసైటీ అంతా రన్నింగ్ లో ఉంటుంది. సో డెమోక్రటిక్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, ఓవరాల్ గా ఏదో ఒక మెంబర్ ని వీళ్ళు ఎలక్ట్ చేసుకుంటారు. ఎలక్ట్ చేసుకుని ఆ మెంబర్ అంటే వీళ్ళందరూ ఒప్పుకుంటేనే కదా, వీళ్ళందరూ పలానా వ్యక్తి మాకు కావాలి అని ఒక సమ్మతి అంటే వాళ్ళు అగ్రి అవుతున్నారు. వాళ్ళు అగ్రి అయ్యి మీరు మాకు కావాలి, మీరు ఉండండి అని వాళ్ళు అగ్రి అయిన తర్వాత వీళ్ళది రన్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని డెమోక్రటిక్ మేనేజ్మెంట్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ లిమిటెడ్ లయబిలిటీ. ఈ సొసైటీస్ లో 99% నష్టాలు పెద్దగా ఉండవు. ఒకవేళ నష్టం అనేది ఏదైనా వాటిల్లినా కూడా మెంబర్ ఎంతైతే కాంట్రిబ్యూట్ చేసి ఉంటారో ఆ కాంట్రిబ్యూషన్ వరకే వాళ్ళ లాస్ అనేది ఉంటుంది. కాబట్టి లిమిటెడ్ లయబిలిటీ అని మనం ఇక్కడ చెప్పవచ్చు. నెక్స్ట్ పర్పెచువల్ ఎగ్జిస్టెన్స్. మామూలుగా సోల్ ట్రేడింగ్ లో అయితే ఒక పర్సన్ చనిపోతే సోల్ ట్రేడింగ్ అక్కడితో ఆగిపోయే ఛాన్సెస్ ఎక్కువ. అదే జాయింట్ హిందూ ఫ్యామిలీలో కర్త చనిపోతే కర్త తర్వాత రిమైనింగ్ పర్సన్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరో ఒకరు సీనియర్ గా ఉండి కర్తగా నిర్వర్తిస్తారు. ఇక్కడ కూడా ఏమైతుందంటే పర్పెచువల్ ఎగ్జిస్టెన్స్ అంటే ఆటోమేటిక్ ఇక్కడ ఒక సీల్ అనేది ఏర్పడిపోతుంది. సీల్ ఒక ఫామ్ అనేది, సపోజ్ ఇక్కడ ఒక సొసైటీ ఉందనుకోండి, ఇది ఒక ఏబిసి ఒక సొసైటీ. ఈ ఏబిసి సొసైటీ ఏం చేస్తుందంటే ఏదో ఒక లోగో పెట్టుకుంటుంది. ఒక లోగో పెట్టుకొని ఏబిసి సొసైటీ అనేది ఫామ్ అయిపోతుంది. ఒక పర్సన్ చనిపోయినా, ఒక పర్సన్ ఫామ్ లో నుంచి వెళ్ళిపోయినా, ఒక పర్సన్ దివాలా తీసినా, లేదా ఒక పర్సన్ ఇంకేదైనా అయినా, సో ఏది జరిగినా ఈ సంస్థ అనేది మూసివేయడం జరగదు. ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయిపోతే ఒక పర్సన్ వెళ్ళిపోయినా, వచ్చినా, చనిపోయినా, దివాలా తీసినా, లేదు మెంటలీ రిటైర్డ్ అయిపోయినా, ఏం జరిగినా కూడా ఇక్కడ సంస్థ అనేది కొనసాగుతుంది. సంస్థను మూసివేయడం అనేది ఇక్కడ జరగదు. నెక్స్ట్ ఎకనామికల్ ఆపరేషన్స్. ఇక్కడ ఎకనామికల్ ఆపరేషన్స్ అంటే ఈ సొసైటీ ఏమంటే ముఖ్యంగా లాభార్జన కోసం ఏర్పడలేదు, సర్వీస్ మోటోతో ఏర్పడింది. కాబట్టి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కువగా లాభాలు కావాలన్నప్పుడు ఏమవుతుంది, ఆ వ్యాపారం వేరుగా ఉంటుంది. లాభం కాదు సర్వీస్ కావాలి మనకి అని సర్వీస్ మోటోతో ఎకనామికల్ ఆపరేషన్ అంటే ఎకనామికల్ గా ఖర్చులు అనేవి తగ్గించుకుంటా వస్తుంది. ఖర్చులు అనేవి తగ్గించడము మెయిన్. ఇక్కడ ఇంకోటి ఏమంటే మిడిల్ మెన్ అంటారు. మిడిల్ మెన్ అంటే మధ్యవర్తులు లేదా బ్రోకర్స్ అని మనం లోకల్ గా పిలుస్తాం కదా.
ఈ సొసైటీస్ ఏం చేస్తారంటే ఎక్కువగా బ్రోకర్స్ ని అవాయిడ్ చేస్తారు. మీరు మూవీస్ లో చూస్తే గిన పంట అంతా పండించేస్తారు. పండించిన తర్వాత ఎవరో ఒకరు వచ్చి నాకే అమ్మేయాలి, నేను పోయి యార్డ్ లో అమ్ముకుంటే నేను మీకు ఎంతో కొంత ఇచ్చేస్తానని దౌర్జన్యంగా ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చేసి ఈ పంటను మొత్తం అతను తీసుకుంటే అక్కడ అతను ఎక్కువ రేటుకి అమ్ముకుంటాడు. ఇక్కడ అలా జరగదన్నమాట. ఈ సొసైటీ మెంబర్లు అంతా కలిసి పంటను పండిస్తారు కాబట్టి వీళ్ళే డైరెక్ట్ గా మార్కెట్ వెళ్ళి కస్టమర్ కి డైరెక్ట్ గా అమ్ముకోవడం వల్ల ఈ మిడిల్ మెన్ అనేది డ్రాప్ అవుట్ అవుతుంది. మిడిల్ మెన్స్ అనే ఒక ప్రొసీజర్ ని పూర్తిగా తగ్గించడం కోసమే ఎక్కువగా ఈ సొసైటీస్ అనేవి వచ్చాయి. మధ్యవర్తుల్ని తగ్గించడం. మధ్యవర్తులు దళారీలు అంటారు. మధ్యవర్తులు అంటారు దళారీలు. వీళ్ళని తగ్గిస్తే ఆటోమేటిక్ గా ఖర్చులు ఏమవుతాయి? తగ్గిపోతాయి. సో ఖర్చుల్ని తగ్గించడం కోసము, దళారీ వ్యవస్థను నిర్మూలించడం కోసము ఇలాంటి సొసైటీస్ అనేవి ఎక్కువగా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ట్యాక్స్ కన్సెషన్. ఈ సొసైటీల కింద ముందు మనం చెప్పాం. ఈ సొసైటీకి స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, వేరే ఇంకా అపెక్స్ కంపెనీస్ నుంచి వీళ్ళకు విరాళాలు, చందాలు వస్తాయి. ఇలాంటి సొసైటీస్ ఎక్కువగా సర్వీస్ మోటో పైన ఏర్పాటు కావడం వల్ల వీళ్ళకి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ట్యాక్స్ కన్సెషన్స్ అనేవి ఉంటాయి. ఎందుకు ఎక్కువగా ట్యాక్స్ కన్సెషన్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుందంటే ఎక్కువగా ఇవి ఏర్పాటు అయ్యేది ఎవరు ఏర్పాటు చేస్తారంటే రైతులు, చేనేత కార్మికులు, చిన్న చిన్న ఫిషరీస్ ఉన్నారు కదా, మత్స్యకారులు, ఇలా చాలా వెనుకబడిన వర్గంగా ఉండి చాలా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు డెవలప్ అవ్వడం కోసం ఇలాంటి సొసైటీస్ ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి వీళ్ళ మీద గవర్నమెంట్ అనేది ట్యాక్సెస్ ఎక్కువ వేయదు. ట్యాక్సెస్ లో వీళ్ళకి ఎక్కువగా కన్సెషన్ ఉంది అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ తీసుకుంటే స్టేట్ ప్యాట్రోనేజ్. సో స్టేట్ ప్యాట్రోనేజ్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఇందాక చెప్పాం కదా, ఇది ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిందో ఇక్కడ ఈజీ ఫార్మేషన్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఒక్కసారి ఇది రిజిస్ట్రేషన్ అయితే ఆ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు వీటి మీద స్టేట్ గవర్నమెంట్ కి అంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వీటి మీద ఒక అదుపు ఆజ్ఞలలో వీళ్ళు చేసుకొని పోతారు. అంటే గవర్నమెంట్ వీళ్ళ బాగోగులు చూసుకుంటా వస్తుంది. కొన్నిసార్లు ఇదే మనకి డిసడ్వాంటేజ్ కింద కూడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ అనగానే మనకు పొలిటీషియన్స్ అనే వాళ్ళు ఇక్కడ ఇన్వాల్వ్ అవుతారు ఇలాంటి సొసైటీస్ లో. మీరు గమనించండి, మార్కెట్ యార్డ్ లో ఎలక్షన్ జరగడము, మార్కెట్ యార్డ్స్ లో కమిటీని ఫామ్ చేయడము, ఇలా జరిగినప్పుడు లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అంటే పొలిటికల్ గా ఇన్వాల్వ్మెంట్ అనేది ఇలాంటి ప్లేసెస్ లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక ప్లస్ పాయింట్, ఒక మైనస్ పాయింట్. ప్లస్ పాయింట్ ఏంటంటే స్టేట్ ప్యాట్రనేజ్ అంటే ప్రభుత్వం ఆధీనం అనేది ఉంటుంది. ప్రభుత్వం నుంచి వీళ్ళకి ఎంతో కొంత ఆసరా అనేది ఉంటుంది. కానీ మైనస్ డిసడ్వాంటేజ్, నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ టాపిక్ లో అక్కడ ఇది వస్తుంది. అక్కడ ఏమవుతుందంటే పొలిటికల్ వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఎక్కువగా పొలిటికల్ వాతావరణం అనేది అక్కడ ఏర్పడిపోతుంది. ఓకే, ఇది అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి, సర్వీస్ మోటివ్. ఇందాక మనం చెప్పాం ఈ ఫంక్షన్ ఎలా ఏర్పడ్డాయి అంటే ఓన్లీ ఫర్ సర్వీస్ మోటివ్. సేవ చేయాలి అని సేవా దృక్పథం ఏర్పడినవే కానీ లాభాలు సంపాదించాలి, లాభార్జన ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సొసైటీస్ అనేవి ఫామ్ కావు. నెక్స్ట్ పాయింట్, కార్డియల్ రిలేషన్ అమాంగ్ మెంబర్స్. సో ఇక్కడ మెంబర్స్ మధ్యలో ఏముంటుంది? కోఆపరేషన్ అనేది ఇక్కడ ఎక్కువగా గమనించవచ్చు. సో వీళ్ళు కోఆపరేషన్ మెంబర్స్ మధ్య ఉంటుంది. అదే ఒక కంపెనీ అనుకోండి, ఒక్కొక్క షేర్ హోల్డర్ ఎక్కడ ఉంటారో అసలు ఆ కంపెనీలు ఎవరు షేర్ హోల్డర్స్ అనేది కూడా మనకు తెలియదు. కానీ ఇక్కడ ఈ 10 మంది సభ్యులు మన వాళ్లే, మనకు తెలిసిన వాళ్లే, మనకు పరిచయం ఉన్న వాళ్ళు కావచ్చు, ఒక ప్రాంతం వాళ్ళు కావచ్చు, లేదా ఒక పల్లెటూరు వాళ్ళు, ఒకే వర్గానికి చెందిన వాళ్ళు, లేదా ఒకే ప్లేస్ కి సంబంధించి ఉండిండొచ్చు. అలా ఉన్నప్పుడు వీళ్ళందరికీ ఒకరి మధ్య ఒకరికి తెలిసి ఉంటారు, ముఖ పరిచయాలు ఉంటాయి, ఎవరు అనేది వీళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి వీళ్ళ మధ్య కోఆపరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కోఆర్డినేషన్ రిలేషన్ అమాంగ్ మెంబర్స్ మధ్య అంటే మంచి రిలేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్, నో స్పెక్యులేషన్ ఇన్ షేర్స్. ఇందాక అన్నట్టు కంపెనీ బిజినెస్ లో షేర్స్ అనేవి ఏమవుతాయి? ఎక్కువగా స్పెక్యులేషన్ లో ఉంటాయి. షేర్ మార్కెట్ ని గమనించి చూడండి, రోజు అప్ అండ్ డౌన్ చూపిస్తా ఉంటారు. స్పెక్యులేషన్ అనేవి జరుగుతూ ఉంటుంది. సో అంత పెద్ద బిజినెస్ ఇది కాదు కాబట్టి ఇది ఒక చిన్న ఫామ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతా ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే స్పెక్యులేషన్ అనేది ఉండదు. ఎవరైనా ఈ సొసైటీలో జాయిన్ అవ్వాలి అంటే షేర్ తీసుకొని జాయిన్ అయిపోవచ్చు. ఎవరైనా వద్దు అనుకుంటే ఈజీగా ఆగిపోవచ్చు. సో ఇక్కడ కంపెనీస్ లో ఉన్నంత స్పెక్యులేషన్ ఇక్కడ ఉండదు. నెక్స్ట్, సోషల్ యూటిలిటీ. ఇది ఎక్కువగా సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళే కాకుండా ఎవరైతే ఇక్కడ ఒక వర్గంగా ఏర్పడినారో, ఎవరైతే ఒక సొసైటీగా ఏర్పడినారో, ఎవరైతే ఒక ఫామ్ ని ఆర్గనైజ్ చేశారో వాళ్లకు వచ్చేటువంటి లాభంతో పాటు సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా వీళ్ళ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. ఇందాక చెప్పినట్లు రైతులంతా పంటలు పండించినారు, దళారీని తీసేస్తున్నారు. ఇప్పుడు రైతు సపోజ్
ఏదో ఒక వస్తువుని క్వింటాల్ 1000 రూపాయలకి అమ్ముకోవచ్చు డైరెక్ట్ గా మార్కెట్ లో, కస్టమర్ 1000 రూపాయలకి కొనేస్తాడు. అదే మధ్యలో దళారీ ఉంటే అతను కొనేదంతా 800కి కొంటాడు, మార్కెట్ లో 1200కి అమ్ముతాడు, 400 అతను బెనిఫిట్ తీసుకుంటాడు దళారీ లేదా బ్రోకర్. అలా కాకుండా ఇక్కడ ఏమవుతుంది, డైరెక్ట్ గా 1000 రూపీస్ కి రైతే వచ్చి మార్కెట్ లో అమ్ముకుంటే మనకు 200 తగ్గుతుంది, రైతుకి 200 వస్తుంది. అలా కాకుండా పోయి దళారీ కొంటే 800కి కొంటాడు, రైతుకు 200 నష్టము, మనకు 1200 అమ్ముతున్నాడు, మనకి 200 నష్టము. ఓవరాల్ గా 400 లాభం ఎవరికంటే దళారీకి వస్తుంది. సో ఆ విధంగా కాకుండా ఈ దళారీ వ్యవస్థలు, మిడిల్ మెన్స్ అంతా తొలగించడం వల్ల ఎక్కువగా ఏమంటే సోషల్ యూటిలిటీ, సమాజానికి కూడా ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఎలిమినేషన్ ఆఫ్ మిడిల్ మ్యాన్. ఇందాక చెప్పింది అది, మిడిల్ మ్యాన్ అంటే దళారీ. దళారీలు ఉండకూడదు అనే ఉద్దేశంతో, దళారీల్ని పక్కన తీసేయాలి అనే ఉద్దేశంతోనే ఈ సొసైటీస్ అనేవి ఏర్పడినాయి. నెక్స్ట్ చెక్ ఆన్ ద అదర్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. సో వేరే బిజినెస్ ఆర్గనైజేషన్స్ కి కూడా చెక్ ఆన్ చేయడం అంటే కంట్రోల్ చేయగలుగుతాయి ఈ సొసైటీస్. ఎందుకు, ఈ సొసైటీస్ ద్వారా కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ అట్ లో కాస్ట్, అట్ లో ప్రైజ్, సాధ్యమైనంత వరకు తక్కువ ధరలకి, సాధ్యమైనంత వరకు నాణ్యమైనవి, సాధ్యమైనంత వరకు తక్కువ ధరలకి, సాధ్యమైనంత వరకు తక్కువ లాభార్జన, మోటివేషన్, సర్వీస్ మోటివేషన్ ఎక్కువగా పెట్టుకొని ఈ వర్క్ చేయడం వల్ల పెద్ద పెద్ద సంస్థలు, ఏవైనా పెద్ద సంస్థలు ఒక ఎక్కువ ధరకు అమ్మాలి అనుకుంటే ఇవి తక్కువ ధరకే సప్లై చేయడం వల్ల ఆ పెద్ద సంస్థలు కూడా వీళ్ళ ధరలకే అమ్మాల్సి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా ఇప్పుడు చూడండి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ప్రొవిజన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ని కూడా క్రియేట్ చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ అనేది కూడా క్రియేట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఈజీగా కొంచెం అర్థం అవ్వాలంటే మనకి ఇటీవల ఒక మూవీ వచ్చింది, అందులో ఒక ఐ థింక్ శర్వానంద్ హీరో అనుకుంటా, అతను ఊర్లో వెళ్ళి ఇక్కడ నీళ్లు లేవు, పంటలు లేవు అనే ఉద్దేశంతో ఊరికి వెళ్ళిపోయి వేరే టౌన్ లో ఏదో ఒక మంచి టీమ్ లీడర్ గా జాబ్ చేస్తుంటాడు, సాఫ్ట్వేర్ ఏదో సమ్ ఇంజనీర్. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత తనకు అది నచ్చకనో, కరోనా వల్లనో ఏదో ఒకటి నచ్చక వచ్చేస్తారు, పల్లెకి రావడము, మళ్ళీ అక్కడ పల్లెటూరులో అందరం కలిసి వ్యవసాయం చేద్దాం అనడము, అందరినీ గ్రూప్ గా చేసుకుని వ్యవసాయం, రకరకాల కూరగాయలు పండించడము, వాటిని మనం టౌన్ లో మనమే డైరెక్ట్ గా అమ్ముదాం అనే ఉద్దేశంతో టౌన్ కి తీసుకొని రావడము, అమ్మడము. మధ్యలో కరోనా రావడం వల్ల వాళ్ళ బిజినెస్ తగ్గడం, మళ్ళా వాళ్ళు రికవరీ అయ్యి మళ్ళా టౌన్ కి పంపించడము. అది ఒక మూవీ ఉంది కదా, చూడండి ఒకసారి ఆ మూవీ చూసి. ఆల్మోస్ట్ మన సొసైటీస్ అనేవి అలానే ఉంటాయి. సో డైరెక్ట్ గా ఎవరైనా ఇక్కడ ఏదైనా చేస్తే ఆ చేసే ఉత్పత్తిని, ఆ సర్వీస్ ని డైరెక్ట్ గా కస్టమర్ కి ఇవ్వాలి, ప్లస్ వీళ్లకు లాభం రావాలి, సొసైటీకి లాభం రావాలి. మధ్యలో దళారీలు, పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, వాళ్ళందరినీ పక్కకు తోసేసి వీళ్ళు చేసుకోవాలి అని ఎక్కువగా చేస్తారు. ఉదాహరణకి మనం రైతు బజార్ చూసాము, రైతు బజార్ అలాంటిదే. ఆప్కో చేనేత వస్త్రాలయ అనేసి చాలా వరకు ఆప్కో షాప్స్ పెడుతూ ఉంటారు, చేతితో నేసిన చీరలు అమ్మడము, చేనేత వస్త్రాలయాలు మన సైడ్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకొంచెం అటు సైడ్ వెళ్తే ఫిషరీస్ కి సంబంధించి ఉంటాయి. ఒక్కొక్క టీం, ఒక్కొక్క గ్రూప్ వాళ్ళు ఒక్కొక్క ప్రోడక్ట్ ని, వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళ వస్తువుని, ఆ సర్వీస్ ని వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఓకే, ఇవి మనకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్. మనం నెక్స్ట్ క్లాస్ లో డిసడ్వాంటేజెస్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.